Hello all, welcome to Vedantu Telangana 9th and 10th ఛానల్. ఇప్పుడే మనకి ఎస్ఏ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, అవునా? మరి ఎస్ఏ 1 ఎగ్జామ్లో కొంతమంది స్టూడెంట్స్ ఏమో స్ప్లెండెడ్గా రాసాం సార్, ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏమో యావరేజ్గా రాసాం సార్, మరికొంతమంది స్టూడెంట్స్ ఏమో అసలు పాస్ మార్కులు కూడా రాలేకపోతున్నాయి సార్ అని చాలా వరకు భయపడుతున్నారు, అవునా కాదా? మరి గుర్తుపెట్టుకోండి, మనకి బోర్డ్ ఎగ్జామే టార్గెట్. ఇవన్నీ కూడా మధ్యలో వచ్చేవి, లాస్ట్లో ఏమి ఆడవు కదా. మరి ఈ ఎగ్జామ్ అయినటువంటి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మరి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ బోర్డ్ ఎగ్జామినేషన్. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బిఫోర్ గెట్ ఇన్ టు ద టాపిక్, అందరూ ఒకసారి కుదిరితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఓడిపోయినాం, ఎస్ఏ 1 ఎగ్జామ్ పోయింది, ఓ మై గాడ్ నేనేమి చేయలేనా, బోర్డ్ ఎగ్జామ్లో నాకు మార్కులైనటువంటి నిజంగా వస్తాయా రావా అని అందరూ భయపడుతున్నారు, అవునా కాదా? యా, అదంతా వదిలేసేయండి. ఫస్ట్, గతాన్ని మనం ఎప్పుడు కూడా మార్చలేము, వి కాంట్ చేంజ్ పాస్ట్, అవునా కాదా? బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫ్యూచర్. మనం ఫ్యూచర్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేసి తీరాలి. మరి అలాంటప్పుడు గతాన్ని పట్టుకొని ఎగులాడితే ఎలా, అవునా? మరి ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి మీరు వినే ఉంటారనుకుంటా. కుదిరితే పరిగెత్తు లేదా నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, కానీ నీ పయనాన్ని మాత్రం ఆపకు. అలాంటప్పుడు మీరు ఎస్ఏ 1 ఎగ్జామ్ పోయింది, నేను మంచిగా రాయలేకపోయినా నేను బాధపడుతూనే కూర్చుంటా అని అంటే అవుతుందా? అవ్వదు కదా. మరి గుర్తుపెట్టుకోండి నాన్న, డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్ is not the final destination. Success is not the, at least సక్సెస్ అయినటువంటి దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, ఆ సక్సెస్ అయినటువంటిది ఫైనల్ స్టెప్ ఏం కాదు, అవునా? ఓటమి అయినటువంటిదేమో చివరిగా మిగిలేదేమి కాదు. ఇగో ఇదంతా సక్సెస్ ఇస్ అ జర్నీ, ఐ వుడ్ సే, అవునా కాదా? మరి ఈ సక్సెస్ అనే దాన్ని, ఈ జర్నీలో ఆటుపోట్లైనటువంటివి వస్తూ ఉంటాయి. ఒకరోజు గెలుస్తావు, ఒకరోజు ఓడిపోతావు. మరి అలాంటప్పుడు ఆ ఓడిపోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎలా? డోంట్ థింక్ అబౌట్ వాట్ ఎవర్ యూ డన్ ఆర్ ఎస్ వాట్ ఎవర్ యూ ఫేస్డ్ ఇన్ అ ఫెయిల్యూర్లో నువ్వు ఏమైతే ఫేస్ చేసావో వాటన్నింటిని వదిలేసాయి. కానీ ఇప్పుడు నువ్వు ఫోకస్ చేయాల్సింది ఏంది? ఫ్యూచర్ గురించి. ఆ ఫ్యూచర్లో మన బోర్డ్ ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో మనకి ఎన్ని మార్కులు రావాలి? ఎస్, 550 మార్కులు మన టార్గెట్ అనేది పెట్టుకోండి. ఐ వుడ్ సే, ఇఫ్ యు వాంట్ టు అచీవ్ ద 10th స్టెప్, జస్ట్ పుట్ ద ఎయిమ్ ఫర్ ద 11th స్టెప్. అలా నువ్వు 10 మెట్లు ఎక్కాలనుకుంటే 11వ మెట్టు టార్గెట్ అనేది పెట్టుకో. ఇప్పుడు 570 మీరు టార్గెట్ పెట్టుకుంటే 550 రావచ్చు. కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, 580 టార్గెట్ పెట్టుకోండి, 570 అన్న వచ్చే అవకాశాలు అయినటువంటి ఉంటాయి. అలా మనకి నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, అస్సలు భయపడకు. చివరికి విజయం నీదే, అది మాత్రం గుర్తుపెట్టుకోనా? అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు టార్గెట్ బోర్డ్ ఎగ్జామ్, మన బోర్డ్ ఎగ్జామ్ స్ట్రాటజీలో ఎన్ని డేస్ అయినటువంటి మనకు ఉన్నాయి? వీ హ్యావ్ అప్రాక్సిమేట్ 4 to 5 months, 4 నుంచి 5 నెలలు ఉంది, అవునా? మరి ఈ 4 నుంచి 5 నెలల ఈ టైం అయినటువంటి దాన్ని మీరు ఎలా డివైడ్ చేస్తారు అంటే, ఒక 6 సెగ్మెంట్స్గా డివైడ్ చేయండి. జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్, 120 డేస్ ఉన్నాయి అనుకోండి. వీ హ్యావ్ హౌ మెనీ డేస్? 120 డేస్, 160 రోజులు ఎగ్జామ్ 120 రోజులు టైం ఉంది అనుకోండి. దీన్ని మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6 సబ్జెక్ట్స్ అయినటువంటి ఉన్నాయి. ఆ 6 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని అన్ని 20 డేస్ అయినటువంటిది పెట్టుకోండి, అవునా? మీకు ఒక సబ్జెక్ట్ ఎక్కువ రావచ్చు, ఒక సబ్జెక్ట్ తక్కువ రావచ్చు, అవునా? ఇగో తెలుగు
హిందీ ఇంగ్లీష్ కి అంత ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టని అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాబట్టి సింపుల్ గా మీరు ఇంగ్లీష్ అనేది రాయగలుగుతున్నారు, అవునా? ఇక తెలుగు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఎక్కడైతే ఇప్పుడు ఇంగ్లీష్ 20 డేస్ టైం పెట్టే బదులు 10 డేస్ పెట్టినారు కదా, ఆ 10 డేస్ అయినటువంటి దాన్ని ఏదైతే రాన్ సబ్జెక్ట్ ఉంటుందో, జస్ట్ లైక్ ద బయాలజీనో, ఫిజిక్స్ కెమిస్ట్రీనో, సోషలో, మ్యాథమెటిక్స్, దీనిపైన ఫోకస్ అనేది చేయడానికి ప్రయత్నించండి. అలా మనకి 6 సబ్జెక్ట్స్ 120 డేస్ టార్గెట్ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రివిజన్ అనేది ఉండాలి కదా, వి మస్ట్ హ్యావ్ ద రివిజన్. ఆ కాంటెక్స్ట్ లో ఇక మ్యాథ్స్కి ఒక 30 డేస్, అండ్ సోషల్కి వచ్చేసి 20 డేస్, సైన్స్కి వచ్చేసి 30 డేస్. ఇక్కడే మనకి 80 రోజులు అయిపోయినాయి. ఇంకా మిగిలిన 40 రోజులు ఉన్నాయి కదా, మిగిలినటువంటి 3. అలా మీరు ఒక ప్లానింగ్ అనేది వేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్ ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఓడిపోయినట్టు లేదు, డిసిప్లిన్ ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోయినట్టు లేదు, కన్సిస్టెన్సీ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు. మరి అలాంటప్పుడు మీరు ఈ 4 months ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దాన్ని మనకు 6 సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకోండి. ఓకేనా, 120 రోజులని 6 సెగ్మెంట్స్ గా డివైడ్ చేయండి. ఆ 6 సెగ్మెంట్స్ అయినటువంటి దాన్ని ఇక ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడు మ్యాథ్స్ చేస్తారు, మ్యాథ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్స్ అయినటువంటి తీసుకోండి. ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినటువంటి అడుగుతున్నాడు, అవునా? నెక్స్ట్ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అవి క్వశ్చన్ పేపర్ ఫస్ట్ చూడండి, దాని తర్వాత సబ్జెక్ట్కి వెళ్ళండి. ఎందుకనంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ అడుగుతున్నాడు మీకు తెలిస్తే సింపుల్ గా మీరు ఆన్సర్స్ అనేది సింపుల్ గా ఏం చదవాలనేది క్యాచ్ చేయొచ్చు. ఇక సోషల్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్. ఇందులో వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి మాత్రమే మీరు చదివితే సరిపోతుంది. ఆ పర్స్పెక్టివ్ లో అలా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క ప్యాటర్న్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి నాన్న, గతాన్ని గురించి ఆలోచించినప్పుడు భవిష్యత్ అనేది ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటది. గతం గురించి ఆలోచించకు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, జస్ట్ లీవ్ ఇట్. జస్ట్ ఫోకస్ ఆన్ ఆర్ కమింగ్ బోర్డ్ ఎగ్జామ్. మన బోర్డ్ ఎగ్జామ్ అయినటువంటిది టార్గెట్. అది మాత్రం అస్సలు మర్చిపోకు 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 మర్చిపోకు. విజయం నీదవ్వాలనుకుంటే అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉండు. ఓవర్ ఏ నైట్ సక్సెస్ అనేది రాదు. రాత్రికి రాత్రి ఎవడైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? పోనీ మీరే తీసుకోండి, 16 సంవత్సరాలు వచ్చారు, రాత్రికి రాత్రే 16 ఏళ్ళు వచ్చేసాయా మీకు? కాదు కదా. అలా ఫస్ట్ 1 year లోపలనేమో మీరు ఆడుతారు, పాడుతారు, పాకుతారు, దేకుతారు, అవునా? దాని తర్వాత నిలబడతారు, తర్వాత మాటలు మాట్లాడతారు. అలా ఒక్కొక్క స్టేజ్ స్టెప్ బై స్టెప్ అనేది వెళ్ళారా? అలా ఇప్పుడు కూడా అంతే. ఈ 4 months టైంలో, 4 to 5 months టైంలో స్టెప్ బై స్టెప్ అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. అలా మనం బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చేసుకుందాం. మీ వెంటే నేను ఖచ్చితంగా ఉంటాను నాన్న. ఐ విల్ బీ విత్ యూ టిల్ యూ గెట్ ద సక్సెస్. బట్ డోంట్ గెట్ ఫియర్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద SA1 ఎగ్జామ్. మీరు ఫెయిల్ అయినారు అని అంటే మంచి స్కోర్ రాకపోయినా కూడా మీ దృష్టిలో ఫెయిల్ అయినట్టే, అవునా కాదా? SA1 గురించి వదిలేయండి. టార్గెట్ బోర్డ్ ఎగ్జామ్, ప్రీ ఫైనల్స్. మనకు బోర్డ్ ఎగ్జామ్ ఉన్నాయి, ప్రీ ఫైనల్స్ అయినటువంటి ఉన్నాయి. అందులో మంచి స్కోర్ వచ్చేలాగా మనము ప్రయత్నిద్దాం. ఓకేనా? ఐ విల్ బీ విత్ యూ టిల్ యూ గెట్ ద సక్సెస్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. హోప్ అందరు కూడా నేను చెప్పిన ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారనుకుంటున్నాను, ఈ సెగ్రిగేషన్ ప్యాటర్న్. చలో నాన్న, ఇక ఈ వీడియో అయినటువంటిది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ వచ్చండి. మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి మన క్లాసెస్ ని షేర్ చేయండి. విల్ మీట్ అగైన్ in the sessions. This is Dattu Maitre. Now I am going to signing off. Thank you, buddies.